Rami here. Welcome to our channel, Rami Thalari. Hope all are doing great. ఈరోజు మీకు ఒక క్రైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నాను. చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. నేను వర్బల్గా చాలా మందితో మాట్లాడినప్పుడు దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్డ్ అబౌట్ దాట్. మెయిన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఇది ఒక నా చిన్న మెసేజ్ అనమాట. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇట్ కెన్ బి యుఎస్ ఆర్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ. ఇప్పుడున్న టెక్నాలజీ చాలా పెరిగింది. సో మనకి ఈజీ అయింది కమ్యూనికేట్ చేయడం, కానీ సోషల్ మీడియా ఎజర్ వెబ్ ఆర్ సెల్ ఫోన్ లైక్ వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా ఫేస్బుక్ కానీ అవన్నీ కూడా. సో వీటితో పాటు క్రైమ్ కూడా అదే రేంజ్లో పెరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. చాలా జరుగుతాయి నా వరకు వచ్చి నేను విన్నవి, ప్లస్ నాకు కాల్ చేసి నేను ఇన్వాల్వ్ సెన్స్ నా వరకు వచ్చినవి కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈ స్కామ్ ఈజ్ నథింగ్ బట్ ఫేక్ కాల్స్, లైక్ హౌ టు చీట్ ద పీపుల్. లైక్ జనాన్ని చీట్ చేస్తారు చాలామంది. లైక్ ఫేక్ కాల్స్ వస్తుంటాయి అనమాట. ఈ స్కామ్స్ ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. లైక్ నెంబర్ ఆఫ్ నాకు తెలిసిన కొన్ని చెప్తాను. లైక్ ట్యాక్స్ రిలేటెడ్. యాక్చువల్లీ ఏమవుతుందంటే యుఎస్లో జాబ్ చేసే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్, అంటే ఎవ్రీ మంత్ ట్యాక్స్ పే చేస్తారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు అక్కడ ఏది గ్యాప్ ఉండకూడదు. అంటే వాట్ దే మేడ్ మనీ దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. సో జనరల్గా ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఏదైనా ఉంటే వాళ్ళు తక్కువ పే చేస్తుంటే కూడా ఐఆర్ఎస్ అనేది ఉంటుంది అనమాట, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లెటర్స్ పంపించడం, లేదంటే కాల్ చేసి మీరు పెండింగ్ ఉంది సార్, మీరు పే చేయాలి, ఇలా కమ్యూనికేట్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ జెన్యూన్. అది ఏమవుతుందంటే చాలా మంది బయట వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి మనీ తీసుకోవాలి, ఫేక్గా చీట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ట్యాక్స్ పే చేయలేదు, సో లైక్ $2,000 ఆర్ $3,000 బ్యాలెన్స్ ఉంది, మీరు ట్యాక్స్ పే చేయలేదని కాల్ చేస్తుంటారనమాట. అదంతా ఒక స్క్రిప్టెడ్ ఉంటుంది అనమాట, స్క్రిప్టెడ్ సిస్టమ్ వాళ్ళకు. వాళ్ళు మేబీ టీమ్ ఉంటారు, మేబీ 1 or 2 people, ఐఎమ్ నాట్ షూర్. వాళ్ళు కాల్ చేసి మీరు పే చేయాలి, ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఇంత మనీ పంపించాలి, $2,000 or $5,000 పే చేయాలి, ఇలా చెప్తుంటారనమాట. సో అలాంటివి ఎప్పుడు నమ్మకండి. ఏదన్నా మీరు ట్యాక్స్ నిజంగా ఏదన్నా కొన్ని మంత్స్లో స్కిప్ చేస్తున్నా, మీరు పే చేయలేకపోయినా ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుఎస్లో అయితే వాళ్ళు లెటర్స్ పంపిస్తారు, తర్వాత కాల్ చేస్తారు. చాలా జెన్యున్గా ఉంటుంది. దే గివ్ ఎనఫ్ టైం, అన్నీ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే వాళ్ళకి రీచ్ కూడా అవ్వచ్చు. సో దిర్ ఈస్ కస్టమర్ కేర్ నెంబర్. వీళ్ళు మధ్యలో ఉన్న లైక్ ఫేక్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మీరు పే చేయాలి, ఇది అది చాలా హడావిడి పెట్టేసి జనాన్ని భయపెట్టించేసి అలా చేస్తారు. సో అలాంటి ఎప్పుడు నమ్మకండి. సో అలాంటి వాటికి ట్రాప్ అవ్వకుండా మీకు మీరు ఎడ్యుకేట్ అవ్వండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. అందుకని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ట్యాక్స్ రిలేటెడ్ స్కామ్స్. అదర్ వన్ ఈజ్ రెంటల్ రిలేటెడ్ స్కామ్స్ కూడా ఉన్నాయి. రెంటల్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా రెంట్ కావాలని మీరు సోషల్ మీడియాలో యాడ్ పెట్టున్నా, లైక్ సులేఖా, క్రెగ్లిస్ట్, ఆర్ ఎల్స్ దేర్ ఆర్ లోకల్, ఈచ్ స్టేట్కి అమెరికాలో ఒక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి స్టేట్స్లో అలాంటి వెబ్సైట్లో కూడా మీరు ఏదైనా యాడ్ పెట్టున్నా మాకు అకామిడేషన్ కావాలని చెప్పి, లేదంటే మీరు హౌస్ ఓనర్ ఉండి మీ దగ్గర అకామిడేషన్ ఉంటే, లేదంటే అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఇండివిజువల్ హౌస్ మీ దగ్గర అకామిడేషన్ ఉండి మీరు ఏదైనా ఫినాన్స్ కోసం యాడ్ పెట్టినప్పుడు అక్కడ రెంటల్ స్కామ్స్ కూడా జరుగుతుంటాయి అనమాట. అవి ఎలా అంటే మామూలుగా ఇట్లా వాళ్ళకు రెంట్కి నెసెసిటీ యాక్చువల్గా ఉండదు అనమాట. మీరు యాడ్ పెట్టినప్పుడు మీ దగ్గర అకామిడేషన్ ఉందని మీరు యాడ్ పెడతారు, ఓకే. యాడ్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఎస్ మాకు అకామిడేషన్ కావాలి, ఇమీడియట్గా కావాలి, మేము ఏదో మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాము, లేదంటే ఆర్మీలో జాబ్ చేస్తున్నాము, సో మేము లైక్ 2 weeks or 1 month టైంలో సెర్టెన్ టైం చెప్తారనమాట, ఇలా వస్తాము అని, రెంట్ ఎంత ఇది అంటారు. మీరు ఉన్న రెంట్ కన్నా ఎక్కువ చెప్పినా కూడా దే ఆర్ ఓకే, లైక్ 2,000 3,000 ఎక్కువ చెప్పినా కూడా, ఈవెన్ 2 times 3 times ఎక్కువ చెప్పినా దే ఆర్ ఓకే టు పే దట్ రెంట్. సో వాళ్ళు ఎలా అంటే నిజంగా రెంట్ పే చేసేది కాదు, వాళ్ళకి నిజంగా రెంట్కి అవసరం లేదనమాట. వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడరు. లైక్ ఫోన్లో మాట్లాడచ్చు కదా అంటే దే ఆన్సర్ దట్ మేము దూరం ఉన్నాము, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ సిగ్నల్, ఇలాంటివి చెప్తారనమాట. సో ఎప్పుడు ఎవరు ఇక్కడ ఎవ్రీ టైం బయటే ఉండరు, బికమ్
లైక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటుంది సిగ్నల్, దట్ ఈస్ వెల్ ఎక్స్పెక్టెడ్. బట్ కంటిన్యూగా సిగ్నల్ ఉండదు, ఇది ఏమి ఉండదు. బట్ ఇఫ్ దే నీడ్ రియల్లీ అకామిడేషన్, దే విల్ ఆస్క్ ద about the house, about the rent, about the security deposit, those things. అవి ఏం అడగకుండా మనం ఎంత చెప్పినా 3,000 చెప్పినా 5,000 చెప్పినా 2,000 చెప్పినా దే ఆర్ అగ్రీ టు పే. బట్ జనరల్గా ఏంటంటే ఈ రెంట్ ఎంత అంటే వాళ్ళ ముందు చెక్ పంపిస్తారనమాట. ఆ చెక్ ఏం చెప్తారంటే మా ఎంప్లాయర్ చెక్ పంపిస్తారు, అందులో మీ రెంట్ ఎంతో మీరు తీసుకొని రిమైనింగ్ మాకు రిఫండ్ చేయండి, రిటర్న్ చేయండి అంటారు. సో ఆ రిటర్న్లో ఏంటంటే వాళ్ళు పంపించే చెక్ వచ్చి స్కామ్, ఫేక్ చెక్ ఉంటుంది, ఏది రియల్గా బ్యాంక్ చెక్ ఉండదు అనమాట. సో ఆ చెక్ వాళ్ళు అడ్రస్ అడుగుతారు, ఎప్పుడు మీ హౌస్ అడ్రస్ ఇవ్వకండి అన్నోన్ పీపుల్కి, దట్స్ నాట్ సేఫ్ అట్ ఆల్. సో ఆ చెక్ వస్తుంది, చెక్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మీకు తెలియకుండా మీరు ఓకే అని దాన్ని నమ్మేసి మీరు బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి, బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళు మీకు క్రెడిట్ చేస్తారు మీ అకౌంట్లో. మీరు క్రెడిట్ చేసిన తర్వాత దెన్ దే ట్రై టు గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ దట్ సోర్స్ బ్యాంక్. ఓకే, ఆ సోర్స్ బ్యాంక్ నుంచి ఫండ్స్ లేవనుకో, ఇక్కడ ఫండ్స్ రాదు, మీరు నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు ఆ చెక్ బౌన్స్ అయిపోయి మీకు $35 ఛార్జ్ కూడా అవుతుంది. సో అయిన తర్వాత మీ దగ్గర ఒకవేళ మనీ ఉన్నాయంటే యు ఆర్ గుడ్ టు క్లియర్ దాట్. లేదు అంటే ఆ మనీ మీరు వాడేసుకుంటారు అనుకోండి, ఏదన్నా నెసిటీ ఉండి మీరు బ్యాంక్కి రిఫండ్ చేయాలి. సో అలాంటిది అవుతుంది. సో వాళ్ళు ఏంటి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రెంట్ చెప్పారనుకో, నాకు 5,000 చెక్ పంపించారు, రిమైనింగ్ 3,000 నాకు వెస్టర్న్ యూనియన్ లేదంటే సో ఏదో చెప్పేసి ఆ స్టోర్కి లేదంటే ఇంకో చోటికి వెళ్ళి మాకు రిఫండ్ చేయండి, సో అది నా ట్రాన్స్పోర్ట్ అంటే నా ట్రావెల్కి మా ఎంప్లాయర్ ఇచ్చారు అని చెప్తారనమాట. మీరు అది నమ్మేసి వాళ్ళు నిజంగా అని నమ్మేసి వాళ్ళకి అది మీరు మనీ పంపిస్తే యు లాస్ట్ ఇట్. వాళ్ళు జెన్యూన్ కాదు, 100% ఐఎమ్ టెల్లింగ్. సో ఎవరైనా ఎంప్లాయర్ ఎక్కువ చెక్ ఇవ్వరు, లిమిటెడ్ ఇస్తారు, అది కూడా ఆ క్యాండిడేట్కి ఇస్తారు కానీ ఎక్కడైతే రెంట్ తీసుకుంటున్నారో అక్కడ ఇవ్వరు, ఏ ఎంప్లాయర్ ఇవ్వరు. అలాంటివి నమ్మకండి. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు పెట్టే హడావిడిలోనే మీకు అర్థం అయిపోతుంది. మాకు ఇప్పుడు ఒకసారి మీకు వాళ్ళు చెక్ పంపించే చెక్ వచ్చేసిందా, ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళిపో పలానా చోటికి వెళ్ళి పంపించేసేయి, ఇవన్నీ అడ్రస్లు వెతకడం గూగుల్లో చాలా ఈజీ. సో అది గూగుల్ మ్యాప్ కానీ వేజ్లో కానీ చాలా ఈజీ, వాళ్ళు చెప్పేస్తారనమాట. మీకు తెలియకపోయినా వాళ్ళు గైడ్ చేస్తారు, అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి ఇవన్నీ. సో ఇలా జరుగుతుంది. సో ఎందుకంటే ఇవి ఐ స్టడీడ్, నేను గూగుల్లో కానీ యూట్యూబ్లో ఇవన్నీ చదివాను. I collected the information, so that's why I have complete information about all these type of things. సో వాళ్ళు ఏంటి మళ్ళీ పంపించిన తర్వాత యూ లాస్ట్ ద మనీ, వాళ్ళు మళ్ళీ రీచబుల్ ఉండరు, ఏమంటారు. ఇది ఎలా ఫినాన్స్ ఓనర్స్కి చేసేది టైప్ అనమాట. అదర్ వే అరౌండ్ ఎలా ఉంటుందంటే కొద్దిమంది ఓనర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఓకే మీరు వస్తున్నారు కదా మా దగ్గర రెంట్కి ఉంది, మేబీ $200 or $300 or $500 వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ డిపాజిట్, లేదంటే 1 month రెంట్ పే చేయాలని ముందే పే చేసుకుంటారు. తర్వాత ఒకసారి మీరు మనీ పే చేసిన తర్వాత అక్కడ అకామిడేషన్ ఉండదు. సో దే రియలీ డోంట్ హ్యావ్ ఎనీ అకామిడేషన్. సో వాళ్ళు ఫేక్ యాడ్ కూడా పెడతారనమాట. సో మేక్ షూర్ దాట్ అక్కడ నిజంగా ఉందా లేదా, మీరు ముందే పే చేయాల్సి వచ్చినా వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉన్నారు, లేదంటే అట్లీస్ట్ మీరు వీడియో కాల్లో హౌస్ చూడండి నిజంగా ఉందా, అడ్రస్ ఏంటి, వాళ్ళ అడ్రస్ చెప్పిన తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఏ ఇంటి అడ్రస్ అయినా కూడా మీరు గూగుల్లో వెతికితే ఆ హౌస్ ఇది వస్తుంది. సో మీరు వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సిన హౌస్ కానీ ఏదైనా రూమ్ ఉంటుందో అది చూపించమనండి. అదొకటి. అండ్ ఇఫ్ పాసిబుల్ యూ పే దెమ్ వెన్ యూ రియలీ మెట్ దెమ్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అలా అని చెప్పి వస్తామని చెప్పి మళ్ళీ రాకుండా ఓనర్ కూడా మీరు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. ఓకే, సో అన్ని జెన్యూన్గా ఉండాలి. ఇవి ఎందుకంటే చాలా మంది నాకు చెప్పింది, అన్న ఇలా జరిగింది పలానా సోన్సో సిటీలో సోన్సో స్టేట్లో ఇలా జరిగిందంటే నేను రియల్గా అది ఐ హర్డ్ ఫ్రమ్ ద పీపుల్ అనమాట. సో ఇలాంటివి అవుతుంటాయి. సో అవన్నీ కూడా మీరు బాగా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఇది ఎస్పెషలీ సంబడి హూ కమ్ టు అమెరికా కానీ వేరే కంట్రీస్కి ఏదైనా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు అక్కడ ఎలా జరుగుతుందో ఏంటో అని. సో ఇలాంటివన్నీ వీటిని ట్రాప్ అవ్వకండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకోటి వచ్చి ఇది రెంటల్ రిలేటెడ్ స్కామ్స్ అనమాట. నెక్స్ట్ ఐ రోట్ డౌన్ ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్ మనీ రిలేటెడ్. సో అవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి, లోన్కి వెళ్తే ఎలా ఏ బ్యాంకు కూడా ముందే మిమ్మల్ని పే చేయమని అడగరు. బికాజ్
మీరు లోన్కి వెళ్తున్నారు, యూ డోంట్ హ్యావ్ దట్ ఎనఫ్ మనీ టు బై ద ప్రాపర్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌస్ ఆర్ ఎనీథింగ్, వెహికల్ ఆర్ వాట్ ఎవర్. సో మీరు ముందే ఇంత పే చేయండి, మీరు తర్వాత మేము లోన్ ఇస్తాము అలాంటివన్నీ నమ్మకండి. ఎవరు కూడా బయట వాళ్ళు అలా చెప్పరు. ఓకే, ఒకవేళ చెప్పినా కూడా మీరు నిజంగా బ్యాంక్కి వెళ్ళి కౌంటర్లో కూర్చొని మాట్లాడితే అది మీకు జెన్యూన్. అంతేగాని ఫోన్లో మాట్లాడేసి మీరు మనీ పే చేసి ఇది అస్సలు పెట్టుకోవద్దండి. మీకు కావాల్సిన బ్యాంకు మీ సరౌండింగ్స్లో మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, ఆ బ్రాంచ్ ఉంటుంది అనమాట. మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళి అలాంటి మనీ ట్రాన్సాక్షన్ మీ నుంచి వాళ్ళకి వెళ్ళాలంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని జెన్యూన్గా కాదా అనేది తెలుసుకొని యూ కెన్ ప్రొసీడ్ అనమాట. లేదు మీకు లోన్ రావాలంటే ఒక 500 పే చేయాలి, లేదంటే $1000 పే చేయాలి, మీకు ఇన్ని రోజులలో వస్తుంది, ఇవన్నీ చెప్తే అస్సలు నమ్మకండి. దే ఆర్ ఆల్ స్కామ్స్. ఓకే, వాళ్ళు మళ్ళీ దే మైట్ బీ అమెరికన్ పీపుల్ ఆర్ దే మేబీ ఇండియన్స్ ఆర్ ఓవర్ ఇట్ ఈస్. ఎవరైనా సరే మీరు ఏది ట్రాప్ అవ్వకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకొని అప్పుడే ప్రొసీడ్ అవ్వాలన్నమాట. అది లోన్ రిలేటెడ్. అండ్ ఐ హ్యావ్ అదర్ థింగ్, జాబ్ రిలేటెడ్, ఐటీ జాబ్స్ కావచ్చు ఏవైనా. కొద్దిమంది ఏంటంటే మేము మీకు జాబ్ ఇస్తాము, మీరు ఇంత పే చేయాలి, లైక్ ఎస్పెషల్లీ ఇండియాలో నేను చాలా విన్నాను ఇలాంటి 50,000 ఇస్తే మీకు జాబ్ ఇస్తాము, లేదంటే కొన్ని ల్యాక్స్ పే చేస్తే మీకు జాబ్ వస్తుంది, మంచి కంపెనీ, ఇలాంటివన్నీ చెప్తారు. మీకు సాలరీ తక్కువైనా పర్వాలేదు, అలాంటి వాటిని నమ్మి మనీ పే చేసి ఎక్కడ జాబులకి వెళ్ళకండి. దట్ ఈస్ మై ఐడియా. ఓకే, మై సజెషన్. సో అవి మ్యాక్సిమం కరెక్ట్ ఉండవు అనమాట. సో మీరు ట్రైనింగ్ చేయండి, స్టడీ చేయండి, నేర్చుకోండి. స్టార్టింగ్లో శాలరీ తక్కువైనా పర్వాలేదు, మీరు కంపెనీలు మారినప్పుడు లేదంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి డెఫినెట్గా శాలరీస్ పెరుగుతాయి. సో అన్ని జెన్యూన్గా ప్రొసీడ్ అయితే చాలా బెస్ట్ అనమాట. బికాస్ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఫేక్గా వెళ్తే ఒకవేళ ఎవరో జాబ్ ఇస్తామన్నారని చెప్పి అలా వెళ్ళిపోయి అవన్నీ చేస్తే కూడా మీరు ప్రతి మూమెంట్ కూడా మీరు టెన్షన్ పడతారు, హ్యాపీగా ఉండలేరు అనమాట. సో నేను అందరికీ ముందు చెప్పిన సజెషన్ కూడా ఇది. చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషలీ హైదరాబాద్ అక్కడ అమీర్పేట్లో కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ నల్లకుంట అలాంటి ఏరియాలో ఈ ట్రైనింగ్స్ చేస్తారు. బట్ మేక్ ష్యూర్ యూ గో జెన్యూన్ జాబ్స్. సో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు జాబ్ ఇస్తామన్నారు, మనీ పే చేస్తామన్నారు, అవి ఎప్పుడూ వెళ్ళకండి. ఓకే, సో గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే జెన్యూన్ అనిపిస్తేనే మీరు ప్రొసీడ్ అవ్వాలన్నమాట. సో ఫ్రెషర్గా ట్రై చేసిన జాబ్స్ వస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు, ఏదైనా కూడా. సో అలాంటి మీరు ప్రిఫర్ చేయాలి. అదర్ థింగ్ ఈజ్ కొరియర్ రిలేటెడ్. లైక్ మీరు ఏదైనా కొరియర్లో పంపించారు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే ఫెడెక్స్ కావచ్చు, లేదంటే పోస్టల్ కొరియర్, ఇవన్నీ ఉన్నాయి. కొరియర్ వాళ్ళు ఎప్పుడు ఫేక్గా వాళ్ళు ప్రాసెస్ చేయరు, అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరిని చీట్ చేయరు. దే ఆర్ వెరీ జెన్యూన్. వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, వాళ్ళ సిస్టంలో మీ డీటెయిల్స్ ఉంటాయి, మీరు లేటెడ్ ట్రాక్ చేయాలన్నా కూడా ఉంటాయి, మీకు ట్రాక్ నెంబర్ ఇస్తారు. మీరు ఇచ్చే ప్రోడక్ట్కి ఒక ఇన్సూరెన్స్ లాగా ఒక ప్రైజ్, మీరు ఒకవేళ $10 ఎక్కువ పే చేస్తే ఒకవేళ ఆ ప్రోడక్ట్ ఏదైనా పోయిందనుకోండి, మీకు ఆ వాల్యూ వాళ్ళు ఇచ్చేలా ఉంటుంది అనమాట. సో దే ఆర్ వెరీ జెన్యూన్. యాక్చువల్లీ సిస్టమ్ ఈజ్ వెరీ జెన్యూన్. బట్ జనాలు బయట ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ట్రాప్ చేసి జనాలను, కొద్దిమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ కోవిడ్ అంతా ఉంది కదా, 2020 మనం చాలా ఫేస్ చేస్తాం, ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను ఒక డాక్యుమెంట్ పంపించాను, చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్, అవన్నీ ఫెడెక్స్ కొరియర్లో పంపించాను. పంపించేటప్పుడు ఇక్కడ మనము ఫీజు పే చేస్తాము, లైక్ $85 ఆర్ సంథింగ్, దట్స్ క్లోజ్ టు 5,000 in INR. అలా పంపించినప్పుడు మనకు తెలిసిన విషయం కోవిడ్ కాబట్టి ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా కస్టమ్స్ దగ్గర చాలా బాగా స్కాన్ చేస్తున్నారు, అన్ని వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, విచ్ ఈజ్ అప్రిషియేటెడ్. అండ్ కొరియర్ వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీస్ క్లోజ్ చేసుకున్నారు, ఎందుకంటే స్టాఫ్ అందరూ వర్క్ చేయట్లేదు. సో అది మనం 5 daysలో వెళ్ళాల్సింది 2 weeks, 3 weeks, 1 month కూడా అవుతుంది. సో నేను పంపించిన డాక్యుమెంట్స్ అయితే 1 month తర్వాత వెళ్ళాయి. ఓకే, అది తెలుసు, నేను మధ్యలో ఫాలోఅప్ అవుతున్నాను, ఐ వాజ్ ట్రాకింగ్ దాట్ స్టేటస్ అనమాట. సో ఇలా కాల్ చేస్తున్నప్పుడు వెబ్సైట్లో చాలా ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటే నేను ఒక 2 or 3
నెంబర్ కస్టమర్ కేర్ కాల్ చేశాను. మధ్యలో అది ఎలా వాళ్ళు వెబ్సైట్ పెడతారు అది తెలియదు. వాళ్ళు ఫెడెక్స్ అనే ఆఫీస్ పెట్టేసి, అంటే ఇప్పుడు ఇండియాలో అనుకోండి డిటిడిసి కొరియర్ కావచ్చు, ఇంకోటి ఏదన్నా అవి ఎలా పెడతారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ హెడ్ బ్రాంచ్ అడ్రస్ పెడతారు, అవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళకి కాల్ చేస్తే ద గై పిక్ దట్ ఫ్రమ్ వేరే స్టేట్ నుంచి పిక్ చేసుకున్నారు. నేను ఆ స్టేట్ నేమ్ అది మెన్షన్ చేయను. ఒక స్టేట్ నుంచి పిక్ చేసుకున్నారు. లైక్ దే డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్లో ఏది రెస్పాండ్ అవ్వట్లేదు, నాట్ ఇన్ సింగిల్ వర్డ్ అనమాట. సో వాళ్ళు అలానే తెలుగు గాయస్ కూడా కాదు. ఓకే, వాళ్ళు అందులో మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే, సార్ మీ ప్యాకేజ్ వచ్చేసింది, మేము ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మేము ఇక్కడి నుంచి పంపిస్తాము, మీరు పే చేయాలి 1100 ఎంతో అన్నారనమాట. సో ఆల్రెడీ నేను పే చేశాను, మళ్ళీ 1100 పే చేయడం ఏంటి? సో ఇంటికి వెళ్ళేంత వరకు మధ్యలో ఎక్కడ ఛార్జెస్ ఉండవు అనమాట మనం పే చేసేది. ఒకవేళ కొరియర్ గాయ్ కానీ లేదంటే పోస్ట్ మ్యాన్ కానీ ఏదైనా తెస్తే మనం ఏదైనా కోర్టసీగా తనకి 100-200 ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అది కూడా రూల్ లేదు. ఓకే, అతను ఇంటికి తీసుకొచ్చాడు కదా, మన వర్క్ అయిందని చెప్పి మనం ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట, యాజ్ ఎ థ్యాంక్స్ నోటీస్. అంతేగాని వాళ్ళు డిమాండ్ చేసి అడిగేది మ్యాక్సిమం ఎక్కడ ఉండదు. ఒకవేళ ఇంటికి వస్తే వాళ్ళు అడిగితే కూడా అడగచ్చు, సార్ ఇది ఇవ్వండి అట్లా, దట్స్ వెరీ జెన్యూన్. ఓకే, అడిగితే దట్స్ ఫైన్, అలా ఉండొచ్చు. కానీ ఒక కాల్లో ఒక కస్టమర్ కేర్ లాగా వాళ్ళ డిపార్ట్మెంట్ అనుకొని వాళ్ళు మనకు కాల్ పిక్ చేసుకొని, మీరు ఇంత పే చేస్తేనే ఇస్తాము, ఇలా మీరు అర్జెంట్గా ఇవ్వాలి, ఇక్కడ ఎవరికి డెలివరీ అవుతుంది వాళ్ళ నెంబర్ ఇవ్వండి, మేము కాల్ చేసి అడుగుతాము, ఇలాంటివన్నీ చెప్తారనమాట. సో అలా మా ఇంట్లో వాళ్ళకి, నేను మా అబ్బాయి ఉన్నారు మా ఇంట్లో, సో అతని నెంబర్ ఇస్తే అతనికి కాల్ చేసి మీరు ఇంత పే చేయాలి ఇది అన్నారు. ఐ వాజ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు స్కామ్ అంటారు ఫేకో అని చెప్పి. సో ఇంట్లో మేము నెంబర్ పెట్టాం కదా 2 అడ్రస్లో, ఎవరైతే పిక్ చేసుకోవాలో వాళ్ళ నెంబర్ పెట్టాం అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. ఆ నెంబర్కి కాల్ చేసి ఇంత పే చేయండి, మేము రేపే మీకు డెలివరీ చేస్తాము అని. అవన్నీ స్కామ్ అనమాట. సో నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ రియల్ హెడ్ ఆఫీస్ నెంబర్ కనుక్కొని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇవి ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా జరుగుతున్నాయి, ముందు కూడా జరిగాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. బికాజ్ ఎందుకంటే అందరు జనాలు ఇంట్లో ఉంటారు కదా, వర్క్ లేకుండానో ఫ్రీగా ఉంటారు బయట తిరగకుండా. సో దే ఆర్ యూటిలైజింగ్ దే టైమ్ ఈవెన్ దిస్ వే. అఫ్ కోర్స్ ముందు కూడా చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అనమాట. సో కాల్ చేసి ఐ మీన్ ఇలా మీరు పే చేసి ఇస్తాం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో అలాంటివి నమ్మకండి మ్యాక్సిమం. సో ఇంకోటి ఏంటంటే సేల్స్ రిలేటెడ్. సేల్స్ అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇండియాలో అయితే ఓఎల్ఎక్స్ వెబ్సైట్ అని ఇంకా వేరే ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. ఇలాంటి వెబ్సైట్లలో ఈవెన్ యుఎస్లో కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే దే ఆర్ లైక్ ఆన్లైన్ షాపింగ్స్ అనుకోవచ్చు. రియల్గా డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్మార్ట్, బెస్ట్ బై, కాస్ట్కో, ఇవన్నీ కూడా లేంటే వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, అవి జెన్యూన్ అనమాట. లేంటే ఇండియాలో అనుకోండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, దే ఆర్ జెన్యూన్, దే హ్యావ్ దేర్ ప్రోడక్ట్. అంటే అక్కడ కూడా ఏమైనా రాంగ్ ప్రోడక్ట్ పెట్టి సేల్ చేస్తారేమో నాకు తెలియదు, బట్ ద డిపార్ట్మెంట్ దే ఆర్ గుడ్. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఈ కంపెనీస్ తప్పు చేయరు, దే ఆర్ వెరీ జెన్యూన్, దే ఆర్ వెరీ గుడ్. ద బిట్వీన్ పీపుల్ ఉంటారు చూడండి, ఆ ప్రాసెస్ చేసే వాళ్ళు అంటే రియల్గా ఉండరు అనమాట. మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి ఫోన్ నెంబర్ పెట్టేసి అడ్రస్ పెట్టేసి వాళ్ళు తప్పు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఎల్ఎక్స్ ఏంటి, ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీ వన్, ఇట్స్ ఓపెన్ సోర్స్, ఎవరైనా ప్రోడక్ట్ సేల్ చేయొచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెహికల్ కానీ బైక్ కానీ ఏదైనా అమ్మాలనుకోండి, నేను అక్కడ యాడ్ పెట్టచ్చు. సో ఐ హ్యావ్ బైక్, దిస్ ద కండిషన్, దిస్ ద ఫోన్ నెంబర్, దిస్ ద ఈమెయిల్ ఐడి, యూ కెన్ కాంటాక్ట్ మీ, ఇలా. సో రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ నుంచి వినేదంటే ఇలాగ ఒక ఏదో మంచి బైక్ పెట్టేసి, అది నిజంగా మంచి కండిషన్ ఉన్న బైకో తెలీదు, బైక్ పిక్చర్స్ పెట్టేసి ఇలా బైక్ ఉంది మేము మీకు సేల్ చేస్తాం ఇది అంటే చెప్పి డీల్ అది ఒక సెర్టెన్ ప్రైజ్కి ఫిక్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇది మీకు రావాలంటే మీరు ఇంత పే చేయాలి, మళ్ళీ మీకు మేము మనీ ఇస్తాము, మీరు పే చేసింది కూడా మీకు రిఫండ్ చేస్తాం, ఇలా అన్నారనమాట. అలా అతనికి తెలియక, లైక్ మా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అనమాట, నాట్ మై డైరెక్ట్ ఫ్రెండ్, తెలియక కొద్దిగా పే చేస్తూ అలా 50,000 సంథింగ్ అట్లా అరౌండ్ 2 lakhs వరకు పే చేశారంట. 2 lakhs వరకు పే చేసిన తర్వాత బైకు లేదు, అతని మనీ రిఫండ్ రాలేదనమాట. అంటే మీరు 50,000 చేశారు కదా సార్, మీకు బైక్ ఇస్తాము, మీరు మీ మనీ కూడా రిఫండ్ వస్తే ఇంకో 50,000 ఇవ్వండి, ఇంకో 30,000 ఇవ్వండి, ఇలా అన్నీ చెప్పి అలా 2 lakhs ఈ లాస్ట్ ఇట్. సో దట్ వాజ్ హ్యాపెన్ ఇన్ మెట్రో సిటీ ఇన్ ఇండియా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆన్లైన్లో ఎప్పుడు మీరు ప్రోడక్ట్ చూసి వెంటనే కొనేయండి, ఎందుకంటే కండిషన్ తెలియాలి.
సో అక్కడ జనాలు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళు వచ్చే టోన్ కూడా బట్టి మీరు ఎంత అగ్రెసివ్గా ఉన్నారో, ఎంత కూల్ మైండ్గా మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుంది. సో అవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం మీకు వీలున్నంత వరకు రియల్గా ఒక ప్రోడక్ట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో ఉంటాయి ఇప్పుడు డైరెక్ట్ కొన్ని ఉన్నాయి, కంపెనీ రిలేటెడ్ ఉంటే కరెక్ట్గా ఉంటాయి. ఈ మధ్యలో జనాలు ఇవన్నీ చేస్తారు. సో బీ కేర్ఫుల్, ఇలాంటి స్కామ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అదర్ వన్ ఐ హ్యావ్ ఈ రెంటల్ అని చెప్పాను కదా, ఒక రియల్గా జరిగింది చెప్పాలి. లైక్ లాస్ట్ మంత్ అనమాట, ఐ పుట్ యాడ్ ఇన్ బెంగళూరు. ఓకే, ఒకతను కాల్ చేశారు హౌస్ రెంట్ కావాలని చెప్పి ఇలా. సో కాల్ చేస్తే చాలా వెంటనే నచ్చేసింది హౌస్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇది అన్నారనమాట. అతనేంటి మళ్ళీ మిలిటరీలో జాబ్ చేస్తున్నాను అన్నారు. సో మిలిటరీ అనగానే మనం యాజ్ ఏ నేషనల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఇన్ ద మిలిటరీ, రైట్? దట్ ఈస్ కామన్ థింగ్. ఐ డూ రెస్పెక్ట్ లాట్. సో మిలిటరీ అనగానే సెడ్ నేను మాట్లాడాను, ఫోన్లో మాట్లాడారు, అతనికి పిక్చర్స్ షేర్ చేశాను హౌస్వి. ఈ సైడ్ ఈ లైక్ ఇట్, మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి చెప్తా అన్నారు. ఆఫ్టర్ 15 minutes ఈ సైడ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో లైక్ ద హౌస్ అండ్ ఈ వాంట్ టు మూవ్ ఇన్ నెక్స్ట్ 10 or 15 days. And I said what is the rent and security deposit, those things they are very common in Bangalore. సో అవన్నీ చెప్పిన తర్వాత, సో జనరల్గా అయితే ఎలా పే చేస్తారు, వెదర్ దే గివ్ ద క్యాష్ ఆర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అతను ఏంటి, మేము మిలిటరీలో చేస్తున్నాము, మిలిటరీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మర్చెండైజ్ కార్డు ఉంటుంది, ఆ కార్డు నుంచి పే చేస్తారు. అంటే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ ఎవరు పే చేస్తారు, వాళ్ళ లీడ్గా ఉన్న అతను చేస్తారు అని చెప్పారనమాట. రేపు మార్నింగ్ మేము కాల్ చేస్తామని. నెక్స్ట్ డే ఇండియా టైంలో మార్నింగ్ అక్కడ వెళ్ళారు, ఇద్దరు ఉన్నారు ఫోన్లో. తను ఏంటంటే, సార్ మీరు మా అకౌంట్, మా మర్చెంట్ కార్డ్ నెంబర్ మీరు యాడ్ చేసుకోవాలి మీ బ్యాంక్లో. చేసుకున్న తర్వాత మేము మీరు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ చేస్తే మళ్ళీ ఆ 100 మీకు వచ్చేసి ఇంకో 100 కూడా వస్తుంది అన్నారు. సో నేనేం చేశాను, సో ఇలాంటివన్నీ టెస్టింగ్కి ఏం చేయాలి, ఏదో 1 రూపీ ఐఎన్ఆర్లో అయితే లేదు, డాలర్స్లో అయితే $1తో మనం టెస్ట్ చేస్తాము. సో నేనేం చేశాను, 1 రూపీతో ట్రాన్స్ఫర్ చేశాను. సో 1 రూపీ ఈజ్ ఎనఫ్ ఫర్ టెస్టింగ్, రైట్? రివర్స్ వే. సో 1 రూపీ చేశాను, తర్వాత మళ్ళీ నేను చేసిన 1 రూపీ నాకు వచ్చింది, మళ్ళీ వాళ్ళు 1 రూపీ ఇచ్చారు. దట్ ఈస్ అంటిల్ దన్ జెన్యూన్. ఓకే, తర్వాత ఏంటి, సార్ మీరు మళ్ళీ ఇంకో రెండో ట్రాన్స్ఫర్లో 40,000 చేయండి అన్నారు. వై షుడ్ ఐ పే 40,000? మీకు టెస్టింగ్ అయిపోయింది అంటే, టెస్టింగ్ ఎందుకు చేస్తాము అంటే రాంగ్ పీపుల్కి వెళ్ళకుండా, రాంగ్ అకౌంట్ నెంబర్స్కి వెళ్ళకుండా అని చెప్పి, ఓకే ఇవన్నీ యాడ్ చేసుకుంది కరెక్టే కాదని మనం టెస్ట్ చేసుకుంటాం. 1 రూపీతో అయిపోయింది కదా. సో నౌ యూ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ వర్క్. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వర్క్ అవ్వకపోయినా బ్యాంక్ ఎప్పుడు రాంగ్ అకౌంట్కి మ్యాచ్ అవ్వకపోతే ట్రాన్స్ఫర్ చేయరు, దట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. సో వీళ్ళు ఏం చేశారు, సెకండ్ టైం 40,000 చేయండి, సో మళ్ళీ మేము మీకు 40,000, మీరు ఇచ్చిన 40,000 మీకు రిటర్న్ చేసి మేము మళ్ళీ ఇంకో 40,000 ఇస్తామన్నారు. ఐ సెడ్ వై షుడ్ ఐ డూ? ఇది ఎప్పుడూ లేదు, ఏ మర్చెంట్ కార్డు నుంచి కూడా ఎవరు చేయరు. సో మీరు మిలిటరీలో కనుక్కోండి, నాకు డౌట్ ఉంది. సో ఐ డోంట్ ట్రస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ ద హౌస్, దిస్ ఇస్ ద రెంట్, దిస్ ఇస్ ద సెక్యూరిటీ డిపాజిట్, యూ డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ టైమ్, ఐఎమ్ ఓకే విత్ దాట్. లేదంటే మా క్యాండిడేట్ని పంపిస్తాను, మా మనిషిని పంపిస్తాను, మీరు అప్పుడైనా మీరు చెక్ ఇచ్చినా పర్వాలేదు, బట్ జర్నీ చెక్ అయి ఉండాలి, లేదంటే మనీ ఇచ్చినా ఓకే, లేదంటే మీరు మమ్మల్ని కలిసి మనీ ఇచ్చినా ఐఎమ్ గుడ్ అని చెప్పాను అనమాట. లేదు సార్ మేము ఇలాగే ఇవ్వాలి, సో మేము ఎవరికైనా ఇలాగే చేస్తాము, మీరు మిలిటరీని నమ్మరా, మేము మనీ తీసుకుంటామా, ఇది అది చెప్పారనమాట. సో ఐ రెస్పెక్ట్ మిలిటరీ డిపార్ట్మెంట్, బట్ మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదు, ఇది నాకు కొత్తగా ఉంది, ఎవరు చేయరు కూడా ఇలా. సో మీకు కావాలంటే మీ కార్డు ఏదో ఉంటున్నారు కదా, మీరు బ్యాంక్కి తీసుకెళ్ళండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి. ఎనీ బ్యాంక్ విల్ వర్క్, ఎదర్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఎనీ బ్యాంక్, వాళ్ళు అన్ని చేస్తారు. వీళ్ళు ఇలా చెప్పినట్టు నాకు డౌట్ వచ్చింది, ఇది నాట్ ఎట్ ఆల్. మీకు కావాలంటే ఇంకోసారి చేయాలి కదా, నేను 2 రూపీస్తో చేస్తాను, లేదంటే 10 రూపీస్తో టెస్ట్ చేద్దామని చెప్పాను. లేదు సార్ 20,000 చేయండి. 20,000 ఆల్సో బిగ్ మనీ, రైట్? సో ఇఫ్ దే గెట్ 20,000 ఆల్సో దే ఆర్ హ్యాపీ. సో ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ డూ. ఇఫ్ యూ వాంట్ టు సెకండ్ టైం ఐ విల్ డూ ఇట్ ద 2 రూపీస్ or 10 రూపీస్ అని చెప్పాను అనమాట. సో వాళ్ళు లేదు సార్ ఎంత చేయాలి, ఆఖరి 10,000 అన్నారు. నాకు కంప్లీట్ నా డౌట్ క్లారిఫై అయిపోయింది. సో నౌ నేను ఇంకా నా టైం వేస్ట్ చేసుకోలేను, ఇప్పటికే మీతో ఎక్కువ మాట్లాడేస్తాను. సో మీరు ఇదంతా స్కామ్ చేస్తున్నారు అని నేను డైరెక్ట్గా చెప్పాను.
వాళ్ళు మిలిటరీ డిపార్ట్మెంట్లో అన్నారు. ఫస్ట్ వాళ్ళ డిపి చూస్తే వాట్సాప్లో మిలిటరీ షీల్డ్ ఉంటుంది కదా, అది పెట్టున్నారు అనమాట. ఆఫ్టర్ 3-4 days నేను చెక్ చేశాను, అంటే మిలిటరీ డ్రెస్లో ఉండి పెట్టారు అలా. ఇస్ నేమ్ ఇస్ సంజయ్ శర్మ ఆర్ సంథింగ్. ఇప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో ఇలా చేశారు. సో ఇలాంటివి జరుగుతాయి. సో మీరు ఏ డిపార్ట్మెంట్ ఏ సర్వీస్ అని కాకుండా జెన్యున్గా ప్రాసెస్ ఏది అవుతుందో, ఇప్పటి వరకు ఏది జరుగుతున్నాయో దాన్ని ఫాలో అయిపోండి. మేము ఇలాగే చేస్తాం అలాగే చేస్తామంటే మీకు తెలియకపోతే మీరు అది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళని రీచ్ అయ్యే వర్క్ చేయండి. ఏది కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా డోంట్ ప్రొసీడ్ విత్ దోస్ టైప్ ఆఫ్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా సోషల్ మీడియాలో చాలా ఉంటాయి, లైక్ ఫేస్బుక్ కావచ్చు. ఏదన్నా ఒక్కోసారి మాకు హెల్త్ బాగాలేదు, చాలా సీరియస్ ఉంది, లేదంటే చిన్న బేబీకి బాగాలేదు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అక్కడ ఏదో ఒక పిక్చర్ పెట్టేసి దాన్ని షేర్ చేసి ఫార్వర్డ్ చేసి రియల్గా ప్రాబ్లం ఉన్నేళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ఫేక్ చేయడం వల్ల రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనం నమ్మాలంటే మనకు డౌట్ వస్తుంది అనమాట. ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? వాళ్ళకి నిజంగా నీడ్ ఉందా? వాళ్ళకి నిజంగా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఆర్ ది రిజర్వ్ టు గెట్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అని మనకి డౌట్ వస్తుంది. సో మ్యాక్సిమం ఎవరు చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయకండి. సో ఏదో ఫొటోస్ పెట్టేసి హెల్త్ బాగాలేదని చెప్పి అంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నారు అనమాట. సో అలాంటి మ్యాక్సిమం నమ్మకండి. దానివల్ల ఏంటంటే నిజంగా అవసరం ఉన్న పీపుల్కి కూడా, నీడీ పీపుల్కి కూడా మనం హెల్ప్ చేయాలన్నా కూడా చేయలేము. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక కన్ఫ్యూజన్లో జనాలు, రియల్ పీపుల్ ఉండాల్సి వస్తుంది. సో అలాంటి ఎప్పుడు హెల్త్కి పెట్టి, లేదంటే పాపకి బాగాలేదు, లేదంటే వైఫ్కి బాగాలేదు, పేరెంట్స్కి బాగాలేదు, ఎవరు నైబర్స్కి బాగాలేదు, ఇలాంటివన్నీ చెప్పి మ్యాక్సిమం పెట్టకండి. సో మీరు ఎప్పుడైనా నిజంగా అలాంటి మీ వరకు వస్తే మీరు హెల్ప్ చేయాలంటే జెన్యున్గా మీకు తెలిస్తేనే అప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయండి. డోంట్ లూజ్ యువర్ మనీ. ఓకే, నాకు ఇలాంటి వస్తే ఇఫ్ ఐ రియలీ నో ద పీపుల్ ఆర్ నా ఫ్రెండ్స్ నుంచి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ద వెరీ ట్రస్ట్ ఆన్ మై ఫ్రెండ్స్. సో అప్పుడే నేను ప్రొసీడ్ అవుతాయి తప్పితే ఎవరో ఏదో చెప్పేస్తే మాత్రం, లేదంటే వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్ అవన్నీ వస్తే రియాక్ట్ అయ్యి వాడికి చేయాలంటే ఐ డోంట్ థింక్ దే ఆర్ రైట్. ఓకే, అలాంటివన్నీ మీరు చాలా వాటి మీద పరిశోధన చేస్తే మీకు కరెక్ట్ అనిపిస్తేనే అప్పుడే హెల్ప్ చేయండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బికాజ్ ఎందుకంటే నేను రీసెంట్గా లైక్ ఫేస్బుక్లో ఒక లాస్ట్ మంత్ ఆర్ లైక్ 1.5 months బ్యాక్ వన్ గాయ్ లైక్ ఈ స్టేట్ దాట్ అన్న నేను వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, హెల్త్ బాగాలేదు, ఒక్క మార్కులో ఏదో AIEEE ఆర్ సమ్ మెయిన్ రిలేటెడ్ ఆ సీట్ రాలేదు, ఒక్క మార్కులో రాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, ఒక 5,000 ఇవ్వండి, డయాగ్నోస్టిక్ వెళ్ళాలి, అంటే హెల్త్ రిలేటెడ్ స్కానింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డయాగ్నోస్టిక్ వెళ్ళాలి, ఇవన్నీ చెప్పారనమాట. సో వాసవిలో చదివారు అంటే ఎస్ ఈజ్ కేపబుల్ టు టేక్ లైక్ 5,000 or 10,000. మేబీ పేరెంట్స్ కెన్ సపోర్ట్ హిమ్, రిలేటివ్స్ కూడా హెల్ప్ చేయగలరు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి అలా అడిగితే నాకు అంటే నిజంగా అతను నిజం చెప్తున్నాడా అబద్ధమా అన్నది నాకు కొంచెం డౌట్ ఉంది అనమాట. సో నేను నా ఫ్రెండ్స్ని అడిగాను. సో ఐ హ్యావ్ 3 best friends. ఓకే, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ బట్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ 3 friends. ఐ ట్రస్ట్ దెమ్ ఎనీథింగ్. సో వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఫేక్, డోంట్ బిలీవ్ అని చెప్పి. సో నేను దాన్ని లైట్ తీసుకున్నాను. సో ఇలాంటివన్నీ మ్యాక్సిమం జరుగుతాయి. ఎప్పుడు కూడా వీటికి డోంట్ ట్రస్ట్ దెమ్. ఓకే, ఎందుకంటే ఎవ్రీ penny you make or every single dollar or rupee you are making, that has more value. ఏది కూడా మనీ ఫ్రీగా రాదు కదా, కష్టపడి సంపాదిస్తారు. సో మీ మనీ మంచి విషయాలకు రియల్గా నీడీ ఉన్న పీపుల్కి హెల్ప్ అయితే దట్ వర్త్. అంతేగాని చీట్ చేసే వాళ్ళకు తర్వాత మీరు చీటింగ్ అయిపోయి మీరు వాళ్ళతో మోసగించిపోయి మీరు గిల్టీగా ఫీల్ అయిపోయి మెంటల్గా బాధపడడంలో పెద్ద యూజ్ ఉండదు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు ఇలాంటి క్రైమ్స్ చాలా జరుగున్నాయి, చాలా కేసెస్లో ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్లో ఉంటాయి, కూడా ఫైల్ చేసి ఉంటారు. బట్ వాళ్ళైనా ఎంతవరకు హెల్ప్ చేయగలరు? చాలామంది ఏంటంటే వీటికి మళ్ళీ ప్రాసెస్ వెళ్ళాలి, కేసు రాయించాలి, లేదంటే FIR ఫైల్ చేయాలి, అవన్నీ మనీ అవుతాయి,
అని చాలామంది వెళ్ళరు లాస్ వచ్చిన తర్వాత కూడా. సో బెటర్ దట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, క్రైమ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ మీద ఇన్వాల్వ్, వాళ్ళ మీద ఆధారపడకుండా మీకు మీరుగా కూడా ఎడ్యుకేట్ అయ్యి ఈ విషయాలు తెలుసుకొని మీకు ఒక ఐడియా ఉంటే, ఒక అవగాహన ఉంటే ఇలాంటి మ్యాగజైన్ తగ్గించవచ్చు అనమాట. నేను ఎప్పుడూ అనుకుంటాను, ఎందుకంటే చాలా జరుగుతున్నాయి, వీటి మీద చాలా అవేర్నెస్ తీసుకురావాలి స్కామ్స్ మీద అని చెప్పి. సో నా ఫ్రెండ్స్తో కూడా నేను చాలాసార్లు చెప్పాను అనమాట. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ. ఐ గాట్ ఆపర్చునిటీ టు షేర్ యూ వాట్ హ్యాపెన్. ఇందులో కొన్ని నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి లక్కీగా నేను ఎక్కడ $1 లాస్ట్ అవ్వలేదు. బికాజ్ నాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఐ డూ రీసెర్చ్, ఐ స్టడీ, ఐ టేక్ టైం. హరిబరిగా వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చెప్పేశారు చేసేసి అది కంగారు పడిపోయి అంత నేను పెట్టుకోను అనమాట. సో మనీ హ్యాస్ వాల్యూ అండ్ డెఫినెట్లీ పీపుల్కి హెల్ప్ చేయాలి, బట్ అది రైట్ పీపుల్, నీడీగా ఉన్న వాళ్ళకి వెళ్ళాలన్నమాట. సో అండ్ నేను చెప్పేది చాలా మంది జనాలకి ఏంటంటే, ఎవరైనా చీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈజీగా మనీ వస్తాయి, సో డోంట్ డూ దోస్ థింగ్స్. వర్క్, తెలివిగా ఆలోచించండి. సో డోంట్ బెగ్, మేక్ ద మనీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సాధించాలి కానీ ఇది కూడా మీరు డౌన్ఫాల్ అయిపోయి ఇలాంటి ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మీరు ఒకరికి చీట్ చేస్తే డెఫినెట్గా అది ఏదో ఒక టైంలో మీకే రివర్స్ అవుతుంది అనమాట. సో బీ హానెస్ట్, బీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్, అది చాలా ఇంపార్టెంట్. సో ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మీరు ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తే అది ఎప్పుడు మీకు ఉంటుంది అనమాట. ఈరోజు మీకు ప్రాబ్లం ఉండొచ్చు, బట్ టుమారో ఇట్ కెన్ బి యువర్ డే. సో మేక్ షూర్ యు ఆర్ టూ హానెస్ట్, అది ఎప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది లేదు, ఇదర్ టు మేకింగ్ మనీ ఆర్ లగ్జరీ లైఫ్ ఉండడానికి, కానీ దేనికి కూడా ఒక లిమిట్ ఉండదు, ఎంతలైనా వెళ్ళచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ అండ్ స్టేబుల్ లైఫ్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జెన్యున్గా ఉండండి, జనాలకి ఎప్పుడు చీట్ చేయకుండా మీరు బాగుండి అందరినీ బాగుంచాలి, అది చాలా ఇంపార్టెంట్. హోప్ దిస్ మెసేజ్ ఈజ్ హెల్పింగ్ యూ. సో ఎస్పెషలీ ఎవరైనా లైక్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ తీసుకొని, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా వెళ్తున్నా, ఈవెన్ అమెరికా కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీ కంట్రీ. సో మేక్ షూర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు షేర్ చేయండి. అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఓకే ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని చెప్పి. సో మెనీ పీపుల్ రీచ్ మీ, చాలామంది ఇలాంటి జరిగినవి చెప్పారు, ఇలాంటివి ఉంది, ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఐ కలెక్టెడ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రింగింగ్ టు యూ. సో ఐ థింక్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ అగైన్ guys, thank you so much for watching my video. If you like it, please hit like, share and subscribe. Love you all, take care.